కొన ఊపిరితోని కొట్టుమిట్టాడుతున్న జనాల ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్సులు ప్రాణాలు పోతున్నట్టు చేస్తున్నాయి. మొన్న ఓ అంబులెన్స్ లో డీజిల్ అయిపోయి నెట్టుకొని పోవాల్సి వచ్చింది. నిన్న ఒక అంబులెన్స్ లో ఆక్సిజన్ అయిపోయింది. ఇప్పుడు ఉద్దరకం ఎలగబెట్టింది మన తెలంగాణ అంబులెన్స్. అదేందో మీరే చూసి తిలకించి మెచ్చుకోండి. చూసిండ్రా అంబులెన్స్ ను ఆగమేఘాల మీద ఉరుకొచ్చి సర్వీస్ చేస్తున్నందుకు ఎటువంటి పరిస్థితి వచ్చిందో. పిలుస్తే వలుకుతున్నట్టు ఫోన్ కొట్టిన ఎంబటే గంట తర్వాత జెట్ స్పీడ్ రువ్వర్ తోని వచ్చినందుకు పేషెంట్ ను బండి మీద తీసుకోవాల్సి వచ్చింది. ఓ బుజ్జిని బండి మీద నడిమిట్లా కూసుండబెట్టుకొని చేతి గ్లూకోజ్ బాటిల్ పెట్టి ఆ సీసన్ ఎత్తుకొని ఒకళ్ళు పట్టుకొని బండి మీద రువ్వడిగా తీసుకొని పోతురు. ఫోన్ చేసి గంటన్నరకు బుల్లెట్ రైలు స్పీడ్ తోని వచ్చి బండికి ఎదురైంది అంబులెన్స్. కాంతి వేగంతోని కదిలొస్తున్నమైనా మీరెందుకు ఎదురొస్తున్నారు అన్నట్టు చూసి ఆ బుజ్జిని బండెక్కించుకొని దవాఖానకి తీసుకొని పోయిందట అంబులెన్స్. మస్తు తొందరగా అనుకున్న దానికంటే ముందుగాల ఆపదలు ఆదుకునే దానికి అర్జెంటుగా 6 సెకండ్ల అంబులెన్స్ వచ్చినందుకు ఆ బుజ్జి పానంగా అల్లగలిసిందట. చూడుండ్రి అంబులెన్స్ల పనితీరు తెలంగాణలో ఎట్లున్నదో. ఎమర్జెన్సీ సర్వీస్ లో వెనకడికి వేస్తనే లేదు. బతికిచ్చేటందుకు బాధపడాలి కానీ చచ్చిపోతే ఇంకేం పని ఉండదు కదా. అందుకే ఇంత మంచి స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రెడ్డిగూడెం అనే ఊర్లో హారిక అనే బుజ్జి బాత్రూమ్లు కడిగే కెమికల్ అయిందట. లబో దిబో అని అంబులెన్స్ ఫోన్ చేస్తే గంటకు ఎక్కువసేపు ఎదురు చూసినా రాలేదట. అప్పటికే ఆలస్యమై హారిక జీవిడిచిందట. ఆపదల టయానికి అంబులెన్స్ వస్తే ఆ ఘోరం జరగకపోవని ఏడుస్తుందట హారిక కుటుంబము. ఎంత ఘోరమో చూడండి. అందరు ప్రాణాలు కాపాడే అంబులెన్స్ లా ప్రాణాలు పోతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ చేయబట్టని తిడుతుర్రు తెలంగాణ జనాలు.